in English class 4, talking about present B forms. In present tense, B forms are used to describe a current state, location, or condition. The form of be in the present tense are am, is, and are. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో బీ ఫార్మ్స్ ప్రెసెంట్ టెన్స్లో యామ్ ఈజ్ ఆర్గా ఉంటాయి. సో అవి ఎప్పుడైతే మెయిన్ వర్క్ సపోర్ట్ చేస్తాయో అప్పుడు యామ్ ఈజ్ ఆర్ అనేటివి హెల్పింగ్ వర్బ్స్గా యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మెయిన్ వర్బ్ యామ్ ఈజ్ ఆర్గా ఉంటుందో అప్పుడు అది కరెంట్ స్టేట్‌నో, లొకేషన్‌నో, కండిషన్‌నో డిఫైన్ చేస్తుంది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఐఎమ్ అట్ ద ఆఫీస్. సో ఆఫీస్ అనేది నౌన్. సో దానివల్ల మనము ప్రిపోజిషన్ యూజ్ చేయొచ్చు. మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అడ్జెక్టివ్ గాని వచ్చింది అంటే ఓకేనా? అడ్జెక్టివ్ వచ్చిందంటే దాని ముందర బీ ఫార్మ్ మాత్రమే ఉండాలి. బీ ఫార్మ్‌కి, అడ్జెక్టివ్ వర్డ్స్‌కి మధ్యలో ఎటువంటి ప్రిపోజిషన్ రాకూడదు. సేమ్ లైక్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేసెస్ కూడా. బట్ నౌన్‌కి ఎక్సెప్షన్. సో ఆఫీస్ అనేది నౌన్. ఆ నౌన్ ముందర ఎట్ అనేది లొకేషన్‌ని డిఫైన్ చేయొచ్చు. సో ఐ తర్వాత యామ్ ఎందుకు పెట్టామంటే బీ ఫార్మ్ యామ్. యామ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీని గురించి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 2లో చెప్పాము వివరంగా. సో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మీరు కానీ మిస్ కానీ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో అంటే బీ ఫార్మ్ సబ్జెక్ట్ మీద ఎలా డిపెండ్ అవుతుందో. సి ఈజ్ ఇన్ ద కిచెన్, ద స్టేట్ ఆఫ్ బీయింగ్. సో ఈజ్ అ టెంపరీ పొజిషన్. సో ఆమె కొంతసేపు వంట చేసే వరకే ఆమె మన కిచెన్లో ఉంటుంది. దాని తర్వాత షీ విల్ బి ద అదర్ రూమ్స్. సో షీ ఈజ్ ఇన్ ద కిచెన్. ఓకే, ఇక స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే బీయింగ్ అనేది టెంపరీ. ఓకే, సో లైక్ దట్ ఐఎమ్ డిఫైనింగ్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్. సో దే ఆర్ హ్యాపీ. సో ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్ టెంపరీ. ఆమె ఇప్పుడు హ్యాపీగా ఉంది. మరి కొంచెంసేపట్లో ఆమె అదే హ్యాపీనెస్ కొనసాగిస్తుందో సాడ్గా ఉంటుందో లేకపోతే నార్మల్గా ఉంటుందో తెలియదు. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది ఒక టెంపరీ థింగ్ కాబట్టి ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్ కింద వస్తుంది అనమాట. సో కీ డిఫరెన్స్ స్టేట్. సో ఒక జనరల్ ఫీలింగ్, ఎమోషన్, ఆ సిచ్యువేషన్ని మనం స్టేట్ కింద డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, అది స్టేట్ కింద వస్తుంది. కండిషన్ అంటే ఇప్పుడు ఫిజికల్గా నాకు హెల్త్ కానీ క్వాలిటీ కానీ నేను ఫంక్షన్ చేసేది అంటే ఫంక్షన్ చేసేది నేను ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ ఎ ఫంక్షనింగ్, ఇట్ ఈస్ ఎ ఫిజికల్ థింగ్స్ టు డూ థింగ్స్. సో దట్స్ వై ఇట్స్ కమ్స్ అండర్ అండ్ కండిషన్. సో ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, ఐఆమ్ హ్యాపీ. సో అతను హ్యాపీగా ఉన్నాడు, హీ ఈస్ హ్యాపీ. సో ఇలాగా ఒక స్టేట్‌ని డిఫైన్ చేసేటప్పుడు, ఒక ఎమోషనల్ స్టేట్‌ని డిఫైన్ చేసేటప్పుడు అవి హ్యాస్ స్టేట్ కింద డిఫైన్ చేస్తది. అదే ఒక ఫిజికల్ థింగ్స్ గురించి డిఫైన్ చేసేటప్పుడు నేను హెల్తీగా ఉన్నా. సో అది నా ఫిజికల్ కండిషన్. సో ఇవి ఇలాంటి సెంటెన్స్‌ని మేక్ చేసేటప్పుడు దాన్ని కండిషన్ అంటాము. సో ప్రెజెంట్ అండ్ రెగ్యులర్ యూజెస్. సో బీ ఫార్మ్స్ నాట్ ఓన్లీ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ప్రెజెంట్ మూమెంట్ బట్ ఆల్సో వెన్ డిస్క్రైబింగ్ ఎ స్టేట్ దట్ సమ్‌వన్ ఆర్ సంథింగ్ ఈస్ ఆల్వేస్ ఇన్. సో ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ స్టేట్. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ ఎట్ ద ఆఫీస్, ప్రెజెంట్ మూమెంట్. షీ ఇస్ ఇన్ ద కిచెన్, ప్రెజెంట్ గురించి మాట్లాడుతాను. దే ఆర్ హ్యాపీ, ప్రెజెంట్లో ఆమె హ్యాపీగా ఉంది. సో ఇలాగా ఇప్పుడున్న దాని గురించే మాట్లాడతామా అంటే ప్రెజెంట్ టెన్స్లో కాదు. సో ఒక థింగ్ ఇప్పుడు నేను సోమవారం నుంచి శుక్రవారం దాకా పొద్దున్నే 9 గంటలకు ఆఫీస్‌కి పోతాను. 6 గంటలకి ఆఫీస్ నుంచి వచ్చేస్తాను. సో కరెక్ట్‌గా 6 గంటలకి నేను ప్రతిరోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేస్తాను. ఇవి కాన్స్టెంట్‌గా జరుగుతూనే ఉంటాయి. ఎవ్రీ ఆహ్, ఎవ్రీ వీక్ మండే నుంచి ఫ్రైడే వరకు కాన్స్టెంట్‌గా జరుగుతాయి. ఆ కాన్స్టెంట్‌గా జరిగే దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందన్నమాట ప్రెజెంట్ టెన్స్. సో ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, దానికని హ్మ్. ప్రెజెంట్ టెన్స్‌లో మాట్లాడాలి కాబట్టి ప్రెజెంట్ టెన్స్‌లో యామ్, ఈజ్, ఆర్ వస్తది. సో ఐ సబ్జెక్ట్ ఉంది కాబట్టి దాని తర్వాత యామ్ రావాలి. సో హోమ్ అనేది నౌన్ కాబట్టి దాన్ని డిఫైన్ చేస్తూ ప్రిపోజిషన్ వస్తది. సో ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద లొకేషన్. ఐయామ్ ఎట్ హోమ్ ఎట్ 6:00 ఎవ్రీ డే. నేను ప్రతిరోజు 6 గంటలకి మా ఇంటికాడ ఉంటాను. సో ఇక్కడ చాలా మంది కామన్ మిస్టేక్ ఏంటంటే ఐ విల్ బి ఎట్ హోమ్ ఎట్ 6:00 ఎవ్రీ డే అంటారు. ఇట్ ఈస్ ఇన్‌కరెక్ట్. Many people incorrectly use will be in context where it should not be used. Will be referred to a future state or should not only use it to talk about the future. Will be అనేది ఫ్యూచర్ మాత్రమే డిఫైన్ చేస్తుంది. సో విల్ బి అనేది కాన్స్టెంట్ స్టేట్. అంటే సోమవారం నుంచి శుక్రవారం దాకా నాకు ఆఫీస్ అయిన వెంటనే ఎవ్రీడే 6 గంటలకి ఇంటికాడ ఉంటాను అని కాన్స్టెంట్ స్టేట్‌ని చెప్పేటప్పుడు మనం ఎటువంటి ఫ్యూచర్ వర్డ్‌ని యూజ్ చేయకూడదు. సో నేను ఆల్రెడీ చెప్పాను విల్ ప్లస్ తర్వాత బి. సో ఇక్కడ అందరికి డౌట్ వస్తది. సో మనం ప్రెజెంట్ టెన్స్ అయితే బి పొజిషన్‌లో యామ్, ఈజ్, ఆర్ పెడతాము. పాస్ట్ అయితే వాస్, వర్ పెడతాము. ఫ్యూచర్ అయితే విల్ బి, షెల్ బి మాత్రమే వస్తది. ఎందుకు సార్ బీని తీసేసి యామ్, ఈజ్, ఆర్‌గా రాయొచ్చు కదా ఏంటి అని అడిగితే బి విల్, షెల్, కెన్, కుడ్, వుడ్, షుడ్ ఇవన్నీ మోడల్ ఫార్మ్స్.
ఈ మోడల్ వర్బ్స్ తర్వాత బేస్ వర్బే రావాలి. ఓకేనా? ఇప్పుడు బి అనేది బేస్ ఫామ్, యామ్ ఈజ్ ఆర్ అనేది ప్రెజెంట్, వజ్ వర్ అనేది పాస్ట్. ఓకే, సో ఇలాగా దాని స్టేట్ని మా ఇర్రెగ్యులర్ వర్బ్స్గా ఉండేటివి బేస్ ఫామ్ ఏదైతే ఉంటుందో మోడల్ వర్బ్స్ తర్వాత బేస్ ఫామ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఐ విల్ బి అట్ 6 o'clock టుడే, ఇది కరెక్ట్. ఎందుకంటే ఈ రోజు అంటే ఇది కాన్స్టెంట్ స్టేట్ గురించి డిఫైన్ చేయట్లా. ఈ రోజు నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నా, ఈరోజు సాయంత్రం నేను ఖచ్చితంగా 6 గంటలకు ఉంటాను అన్నప్పుడు ఐ విల్ బీ ఎట్ హోమ్ ఎట్ 6 o'clock, ఇది ఫ్యూచర్ గురించి నేను చెప్తున్నాను. బట్ అది కాన్స్టెంట్ గా జరుగుతూ ఉన్నప్పుడు విల్ బీ యూజ్ చేయకూడదు. ఏం యూజ్ చేయాలంటే ఐఎమ్ అట్ హోమ్ ఎట్ ఐఎమ్ అట్ హోమ్ ఎట్ 6 o'clock ఎవ్రీ డే అని చెప్పాలి. ఓకే, విల్ బీ షుడ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్స్ ఆర్ స్టేట్, నాట్ ఫర్ హ్యాబిచువల్ ఆర్ రెగ్యులర్ యాక్షన్. సో నేను ప్రతిరోజు 6 గంటలకు వచ్చేది హ్యాబిచువల్ ఆర్ రెగ్యులర్ యాక్షన్స్, ఇట్స్ నాట్ అండ్ ఫ్యూచర్ యాక్షన్. We cannot take that action as a future action. Okay, so for habitual action the present tense am, is, are should be used. Okay, so state of being, be forms are also used to describe where people are when they are there. Okay, ఇప్పుడు ఆమె ఇంట్లో లేదు, అట్ 11 గంటలకి ఆమె ఇంట్లో లేదు. ఆమె 11 గంటలకి మార్నింగ్ 11 గంటలకి ఆమె ఇంట్లో ఉండదు, ఎందుకంటే ఆమె ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. సో హియర్ మే ఆర్ రెఫరింగ్ టైమ్ రిలేటెడ్ యాక్టివిటీ, దట్స్ వై యూఆర్ యూజింగ్ వెన్. సో WH వర్డ్స్తో వచ్చేటివి వేర్, వెన్, హూ, హౌ. సో ఈ వర్డ్స్ గురించి మీనింగ్స్ గా అర్థం చేసుకోవాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో మేక్ చేసుకున్నాను WH క్వశ్చన్ వర్డ్స్ అని చెప్పి, సో ప్లీజ్ వాచ్ ఇట్. సో ఇక టైం రిలేటెడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో it is related to when question. She is not at home at 11 p.m. So here we are describing when someone is there. So she is at the office, describing where someone is. So ఆమె ఆఫీస్ లో ఉంది. సో హియర్ we are referring with where. సో ఇలాగా బీ ఫార్మ్స్ అనేవి డిస్క్రైబ్ చేస్తుంది వేర్ పీపుల్స్ ఆర్ వెన్ దే ఆర్ దేర్. ఓకే, ఆల్రెడీ మీతో చెప్పున్నాను బీయింగ్ అనేది టెంపరీ. సో ద వర్డ్ బీయింగ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ యామ్, ఈజ్ ఆర్ ప్రెసెంట్ టు డిస్క్రైబ్ టెంపరీ బిహేవియర్ ఆర్ యాక్షన్. వజ్ వర్ అయినా కానీ అది పాస్ట్ లో టెంపరీ యాక్షన్ డిఫైన్ చేస్తుంది. యామ్, ఈజ్, వర్ అనేది ప్రెసెంట్ ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో మనం స్ట్రక్చర్ గా చూసామంటే సబ్జెక్ట్ తర్వాత యామ్, ఈజ్, ఆర్. సో యామ్, ఈజ్, ఆర్ అనేది బీ ఫామ్ గా వర్క్ చేస్తుంది. ఇక్కడ ఈ బీ ఫామ్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. సో దాని తర్వాత ప్లస్ బీయింగ్ తర్వాత ఆబ్జెక్టివ్ అన్న నౌన్ అన్న డిస్క్రైబ్ చేయొచ్చు టు డిస్క్రైబ్ ఇట్స్ బిహేవియర్. ఓకే, సో యు ఆర్ బీయింగ్ స్టూపిడ్ దీస్ డేస్. సో బీయింగ్ అని యూజ్ చేసామంటే ఆ పర్టికులర్ సెంటెన్స్ లో అది టెంపరీగా అంటే నువ్వు స్టూపిడ్ గా బిహేవ్ చేస్తున్నావు ఈ కొన్ని రోజులుగా అని చెప్తాం. అంటే యువర్ యూజువల్లీ గుడ్ పర్సన్ బట్ లేట్లీ యువర్ బిహేవింగ్ ఇన్ ఏ స్టూపిడ్ మేనర్. అంటే కొన్ని సంవత్సరాలుగా నువ్వు మంచోడే, బట్ ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య రోజుల్లో నువ్వు స్టూపిడ్ గా బిహేవ్ చేస్తున్నావు. అంటే టెంపరీగా నువ్వు స్టూపిడ్ గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పాలి అంటే యు ఆర్ బీయింగ్ స్టూపిడ్ దిస్ డేస్. ఓకే, ఆల్దో యూఆర్ జనరలీ a good person, you have been doing some stupid things recently. నువ్వు మంచివాడే, మంచి పనులే చేస్తా అన్నావు, బట్ ఈ మధ్యన నువ్వు ఒక స్టూపిడ్ థింగ్స్ చేస్తున్నావు రీసెంట్ గా అని చెప్పాలి అంటే యు ఆర్ బీయింగ్ స్టూపిడ్ దిస్ డేస్. హీఈస్ బీయింగ్ కేర్ఫుల్. అతను సాధారణంగా అజాగ్రత్తగా ఉంటాడు, కానీ ఈ మధ్య జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాడు. అంటే అతను ఈ ప్రతి దానికే అతను ఉండేది అజాగ్రత్తగా ఉంటాడు లైఫ్ మొత్తం, బట్ ఈ మధ్యలో జాగ్రత్తగా ఉన్నాడు. సో ఆ టైంలో ఎలా చెప్పాలంటే హీఈస్ బీయింగ్ కేర్ఫుల్ అని చెప్పాలి. సో బీయింగ్ అనేది ఒక బిహేవియర్ మాత్రమే, అంటే ప్రవర్తన మాత్రమే చెప్తుంది కానీ ఫీలింగ్స్ గురించి చెప్పదు. సో యు ఆర్ బీయింగ్ సిల్లీ. సో ఇక్కడ సిల్లీ అనేది ఒక బిహేవియర్, ఒక వ్యక్తి యొక్క బిహేవియర్. హ్యాపీ, యు ఆర్ బీయింగ్ హ్యాపీ. సో హ్యాపీ అనేది ఒక ఫీలింగ్, ఎమోషన్. సో కెనాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ విత్ బీయింగ్ వర్డ్. ఓకే, సో silly refer to behavior, not a feeling. Okay, so being is used to talk about behavior, not feelings. For example, he is being careful. అతని ప్రవర్తన ఈ మధ్య కాలంలో చాలా కేర్ఫుల్ గా ఉన్నాడు. ఓకేనా, హీఈస్ బీయింగ్ హ్యాపీ. సో ఈ మధ్య కాలంలో అతను హ్యాపీగా ఉన్నాడు అని చెప్పకూడదు, ఇట్స్ ఎ ఫీలింగ్. ఓకే, ఇట్స్ అన్ ఎమోషన్. వీ కెనాట్ ఏబుల్ టు సే యూజింగ్ బీయింగ్ ప్లస్ అడ్జెక్టివ్ ఆర్ నౌన్. ఓకే, సో బిహేవియర్ ఈస్ ఫీలింగ్స్. ఈ బిహేవియర్ అంటే ఫీలింగ్స్ అంటే ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే బిహేవియర్ రిలేటెడ్ టు ఫిజికల్ యాక్షన్స్. ఓకే, జాగ్రత్తగా పడడం ఇవన్నీ ఫిజికల్ యాక్షన్స్ కింద వస్తాయి.
సో హ్యాపీగా ఉండడం ఎన్ని అని వస్తుంది, ఇట్స్ ఎ ఫీలింగ్ రిలేటెడ్ టు ఎమోషన్స్. యు ఆర్ బీయింగ్ కేర్లెస్ విత్ యువర్ స్టడీస్. సో యు ఆర్ బిహేవింగ్ కేర్లెస్లీ విత్ యువర్ స్టడీస్. ఓకే. సో యూజింగ్ బీయింగ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో బీయింగ్ అనేది రెండు దగ్గరలే వాడతాం. వన్స్ ఈ టెంపరీ థింగ్ని డిఫైన్ చేయడానికి, ఈవెన్ ప్రెసెంట్ టెన్స్లో మనం ఇప్పుడుగా మాట్లాడుకున్నాను యాబీస్ ఆర్, ఈ బీ ఫార్మ్స్ అనేది సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో హీ ఈస్ పెయింటింగ్ ద గేట్. ఇక్కడ అతను పెయింట్ చేస్తా ఉన్నాడు గేట్కి అని చెప్తాం. అతని గురించి చెప్పకుండా గేట్కి పెయింట్ వేస్తున్నారు మాత్రమే చెప్పాలి, ఎవరు వేస్తున్నారు చెప్పకూడదు. హీ ఈ షీ, అతని పేరు కానీ హీ కానీ షీ కానీ ఎవరిని గురించి చెప్పుకున్నప్పుడు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ని డిఫైన్ చేయనప్పుడు, సబ్జెక్ట్ అని అన్డిఫైన్ చేయేటప్పుడు అది ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్పాలంటే ద గేట్ ఈస్ బీయింగ్ పెయింటెడ్. ఓకే. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తాను చూడండి. సో హీఈస్ పెయింటింగ్ ద గేట్, ద సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ది గేట్. సో ఆబ్జెక్ట్, ది గేట్ అనేది ఆబ్జెక్ట్. మనకి ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అయిపోద్ది. సబ్జెక్ట్ని మనం ప్యాసివ్ వాయిస్లో మెన్షన్ చేయమన్నమాట. ఓకేనా. బై హిమ్ అని మెన్షన్ చేస్తాం. సో అది ప్యాసివ్ వాయిస్లో బై హిమ్ అనేది రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ద గేట్ సబ్జెక్ట్ వచ్చింది, ఈజ్ అలాగే ఈజ్ అని వచ్చింది హెల్పింగ్ వర్బ్. పెయింటెడ్ అని ఉంది కదా, సో దీంట్లో నుంచి పెయింట్ ప్లస్ ఐఎన్జి ప్రెసెంట్ కంటిన్యూస్. దీంట్లో బేస్ ఫామ్ ఒకటే తీసుకోవాలి. ఓకేనా. బేస్ ఫామ్ తీసేసుకున్న తర్వాత పెయింట్ ఐఎన్జిని బీయింగ్ పెట్టేయండి. ఓకేనా. ఇక్కడ వచ్చే ఈ పెయింట్లో నుంచి ఐఎన్జి రిమూవ్ చేస్తే అది బీయింగ్ అయిపోద్ది. సో పెయింట్ అనేది బీ ఫామ్ ప్లస్ ఐఎన్జి బీయింగ్. సో రిమైనింగ్ వర్డ్ పెయింట్ వీఆర్ యాడింగ్ ఈడి. సో ద గేట్ ఈస్ బీయింగ్ పెయింటెడ్. సో గేట్ పెయింట్ చేయబడుతుంది అని చెప్పడం. ఓకేనా, మీకు అర్థమవుతుందా. పెయింట్. సో ఇక్కడ బీ ఫామ్ ప్లస్ ఐఎన్జి. సో బీ ఫామ్ని బీ ఫామ్గా కన్వర్ట్ చేస్తే బీ ప్లస్ ఐఎన్జి బీయింగ్. సో హియర్ వీఆర్ రిమూవ్ ద ఐఎన్జి. సో దట్స్ వై వీఆర్ ఇండికేటింగ్ యాజ్ ఏ V3. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో చెప్పేటప్పుడు వర్బ్ ఎప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. సో అండర్స్టాండ్ దిస్ థింగ్స్. సో మీరు ప్యాసివ్ వాయిస్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ రూల్ మీకు రావాలి అంటే వర్బ్ ఎప్పుడు V3 ఫామ్లో రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఉండాలి. సో పెయింట్ అనేది పెయింటెడ్ అయిపోయినప్పుడు ఈ పెయింట్లో ఉన్న ఐఎన్జి అనేది ఎక్కడ యాడ్ అవుతుందంటే బేస్ ఫామ్, బీకి ఉన్న బేస్ ఫామ్కి యాడ్ అవుతుంది, అదే బీయింగ్ వస్తుంది. ద సబ్జెక్ట్ అనేది ద ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ గా మారుతుంది. ద సబ్జెక్ట్, ద గేట్ ఈస్. సో దీంట్లో పెయింట్ అనేది బీ ఫామ్, పెయింట్ అనేది బేస్ ఫామ్, అక్కడ బీ పెట్టేయాలి, బీ ఫామ్ ప్లస్ ఐఎన్జి బీయింగ్. సో ఇక్కడ పెయింటింగ్ అనేది సో ఎప్పుడు ప్యాసివ్ వాయిస్ లో ఒక వర్బ్ V3 గా మారుతుంది. సో లైక్ దట్ వీ హ్యావ్ టు డిఫైన్ ఇట్. దిస్ సింపుల్ ట్రిక్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద థింగ్స్, it is better to learn the passive voice easily. Here being is followed by a past participle painted indicating passive voice. Passive voice లో మనం యాక్టివ్ వాయిస్ లో అది V4 ఉన్ని ఏదైనా ఉన్ని, బట్ ప్యాసివ్ వాయిస్ లో చెప్పేటప్పుడు ఆ వర్బ్ పాస్ట్ పర్ఫెక్ట్ లోకి వచ్చేయాలి. ఓకే. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం ఏంది సమ్మరీగా మాట్లాడుకుంటే. సో యు ఆర్ స్టూపిడ్ దిస్ డేస్. సో ఇక్కడ ఫిజికల్ థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడే బీయింగ్ యూజ్ చేయాలి. ఓకేనా. ఎప్పుడైనా ఒక స్టేట్ని డిఫైన్ చేసినప్పుడు ఐఎమ్ హ్యాపీ అనే ఒక స్టేట్ని డిఫైన్ చేసేటప్పుడు హ్యాపీ ముందర బీయింగ్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే సో బీయింగ్ అనేది బిహేవియర్ మాత్రమే చెప్పగలుగుతుంది కానీ కరెంట్ బిహేవియర్ని చెప్పగలుగుతానని ఫీలింగ్స్ చెప్పకూడదు. సో అలాంటప్పుడు ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి సార్ అంటే సో బీయింగ్ అనే వర్డ్ని తీసేస్తే ఐఎమ్ హ్యాపీ అనే ఒక కరెంట్ స్టేట్ మాత్రమే చెప్పేటట్టుగా మీరు చెప్పచ్చు. ఓకేనా. సో ఇక్కడ కీ పాయింట్, ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్గా నేర్చుకోవాలి అంటే దిస్ ద ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. బీయింగ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ బిహేవియర్ బట్ బీయింగ్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఫీలింగ్స్. ఇన్ ప్యాసివ్ వాయిస్ బీయింగ్ ఈజ్ ఫాలోడ్ బై ఏ పాస్ట్ పార్టిసిపుల్. బీయింగ్ ఈజ్ ఫాలోడ్ బై ఏ పాస్ట్ పార్టిసిపుల్. సో ఇన్ ప్యాసివ్ వాయిస్గా మార్చేటప్పుడు ఏ వర్బ్ అయినా కానీ యాక్టివ్ వాయిస్లో దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి వచ్చే కాడికి అది పాస్ట్ పార్టిసిపుల్ని కానీ మనం డిఫైన్ చేయాలి. ఓకే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, and please comment your doubts below. Thank you so much.